సిట్ దర్యాప్తా లేక సిబిఐ విచారణ? లడ్డూ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం. కీలకంగా మారనున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి. క్లీనింగ్ కు 1,50,000 కోట్ల ఖర్చెందుకు? మూసి మురికంతా వాళ్ల నోట్లోనే. ఇంకా శుద్ధెందుకంటూ కేటీఆర్ ట్వీట్. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం. ఉచిత గ్యాస్, P4 అమలుపై నిర్ణయం. అమరావతి, పోలవరంపై చర్చ జరిగే ఛాన్స్. కల్తీ నెయ్యి వ్యవహారం బయటపెట్టడం తప్ప? సుప్రీంకోర్టు ప్రశ్నలకు సమాధానం చెబుతాం. ఇంకా వైసీపీలో మార్పు రాలేదన్న భానుప్రకాష్. మంత్రులు మూసీ ప్రాంతంలో తిరగాలి. ఇవాళ ఎల్బీ నగర్ లో పర్యటిస్తా. ఎవరడ్డొస్తారో చూస్తా అన్న కేటీఆర్. మూసీ కూల్చివేతలను అడ్డుకొని తీరుతాం. రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుంది. ఎవరి ఇళ్లను కూలగొట్టనివ్వమన్న కిషన్ రెడ్డి. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున. మంత్రి ఆరోపణలు అసంబద్ధం, అబద్ధం. కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని సూచన. విడాకులు నా వ్యక్తిగత విషయం. రాజకీయ నేతల ప్రమేయం లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమంత కౌంటర్. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా వేస్తా. మంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు. మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. చాదర్ ఘాట్ వాసులకు కేటాయింపు. కొనసాగుతున్న బాధితుల తరలింపు. వైసీపీలో మరికొన్ని కీలక నియామకాలు. పలు విభాగాలకు కొత్త అధ్యక్షులు. రాష్ట్ర కార్యదర్శులుగా 5గురికి అవకాశం. రేపు తిరుమలకు చంద్రబాబు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. ఎల్లుండి ఉదయం మరోసారి శ్రీవారి దర్శనం. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి నవరాత్రులు. 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. బాసర క్షేత్రంలోనూ నవరాత్రి శోభ. ఆందోళన విరమించిన స్టీల్ ప్లాంట్ కార్మికులు. నిరసనలతో దిగొచ్చిన యాజమాన్యం. కాంట్రాక్ట్ లేబర్ ను విధుల్లోకి చేర్చుకునేందుకు ఒప్పందం. 4 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న జగన్. మరో వివాదంలో కర్ణాటక సీఎం. జాతీయ జెండా పట్టుకుని షూలేస్ కట్టిన కార్యకర్త. సిద్ధరామయ్య తీరుపై బీజేపీ ఆగ్రహం. పల్నాడులో నార్నెపాడు VRO అదృశ్యం. నిన్నటి నుంచి కనబడని మల్లికార్జునరావు. ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు. జార్ఖండ్ లో పేలుడు. 39 మీటర్ల దూరం ఎగిరిపడ్డ రైల్వే ట్రాక్. సాహిబ్ నగర్ గంజ్ జిల్లా రంగాగట్టులో ఘటన. సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం. కాశీలో తీవ్ర ఉద్రిక్తత. SRD కార్యకర్తలపై భక్తుల ఆగ్రహం. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం. 2,000 కోట్ల విలువైన కొకైన్ సీజ్. 4 అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్.